విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేయబోతున్న ఈవెంట్ పనులను నారా భువనేశ్వరి పరిశీలించారు. ఫిబ్రవరి 15 నిర్వహించే కార్యక్రమం కోసం ఏర్పాట్లపై పోలీసులతో చర్చించారు. స్టేడియంలో నిర్మాణం చేసే బ్లాక్లు అలాగే వీవీఐపీలకు మార్గం, ప్రజలు వచ్చే మార్గాలను సిపి రాజశేఖర్ బాబు భువనేశ్వరికి వివరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఇప్పటికే అనేక రకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో తలసేమియాతో బాధపడుతున్న ఈ చాలా మంది ప్రజలకు సహాయార్థం మేడం నారా భువనేశ్వరి గారు ముందుకు వచ్చారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఇప్పటికే రక్తంతో పాటు మందులు కూడా ఉచితంగా అందిస్తున్న నేపథ్యంలో దాదాపు 5 పెద్ద కేంద్రాలు నిర్వహించి వారి ద్వారా మరింత మెరుగైన వైద్య సేవలు అందించే విధంగా ఆమె అడుగులు వేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో మ్యూజికల్ నైట్లు నిర్వహించడం ద్వారా ప్రజలను కూడా ఇందులో భాగస్వాములు చేసేందుకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఫిబ్రవరి 15వ తేదీన ఒక కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ రోజు మేడం గారు ఆ మొత్తం కార్యక్రమానికి సంబంధించి కూడా పరిశీలనకు వచ్చారు. మనతో మేడం గారు. మేడం నమస్తే అండి. ఈ తలసేమియాకి సంబంధించి ఇప్పుడు మీరు మాట్లాడి ఉంటారు, అంటే వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, మీరు ఈరోజు ఇంత కార్యక్రమం నిర్వహించడానికి చెల్లించి వేసిన థాలసీమియా అనేది పుట్టేటప్పుడే వాళ్ళకి ఈ వ్యాధితో వాళ్ళు పుడతారండి. ఇది జెనెటిక్ బ్లడ్ డిసార్డర్ అంటారు. వాళ్ళు ఊపిరి తీసుకోవాలన్నా చాలా బాధపడతారు. సో మనం ఏమనుకుంటాం, మెంటలీ మనం అనుకునేది మనకి స్పాండిలైటిస్ ఆర్ వేరే వ్యాధులు ఉంది అనేది అనుకుంటాం. మనం థాలసీమియా అనేది ఎవరూ అనుకోము. సో నేను అనేది ఎవరైనా ఈ ప్రాబ్లం ఎదుర్కొన్నప్పుడు వాళ్ళు తప్పకుండా ఈ ఉండే టెస్ట్తో పాటు థాలసీమియాకు కూడా స్పెషల్గా టెస్ట్లు ఉంటాయి, అవి చేసుకుంటే మంచిది. అది కూడా కాకుండా ఇది చాలా అర్జెన్సీ అనేది కూడా ఉంటుంది. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు ఒక్కొక్కసారి 2-3 వారాల్లోనే వాళ్ళు ఎమ్మటే దే హ్యావ్ టు గో ఇన్ ఫర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. అది చాలా ఇంపార్టెంట్. అట్లానే వాళ్ళు ఊపిరి తీసుకోవటానికి కూడా స్పెషల్ కిట్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. అది వాళ్ళు ఉపయోగించుకోవాలి. అదే కాకుండా కొన్ని బ్లడ్ సెంటర్స్కి మా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ అనేది 4 బ్లడ్ సెంటర్స్ ఉండే. ఆ బ్లడ్ సెంటర్స్ హైదరాబాద్, వైజాగ్, తిరుపతి, రాజమహేంద్రవరంలో ఉండే. అవి విజిట్ చేసినప్పుడు ముందలుగా నేను చూసింది చిన్నారుల్ని. వాళ్ళు ఎంత బాధపడతారో ఎస్పెషలీ ఊపిరి తీసుకోవటానికి. అది చూసి మేము హైదరాబాద్లో ఫస్ట్ 8 బెడెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్ ఓపెన్ చేశాము. కానీ అది సరిపోవట్లేదు. దర్ ఇస్ లాట్ ఆఫ్ డిమాండ్, చాలా డిమాండ్ ఉంది ఫర్ ద బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్కి. సో అందుకే ఇప్పుడు ఈ తమన్న గారితో ఈ ఫిబ్రవరి 15న మేము నిర్వహించే ఈ కార్యక్రమం, దాంట్లో మాకు వచ్చే లాభాలతో మేము తప్పకుండా ఒక 5-6 థాలసీమియా సెంటర్స్, ఎస్పెషలీ మా బ్లడ్ బ్యాంక్ ఎక్కడుందో అక్కడ తప్పకుండా ఓపెన్ చేస్తాము. దీనికి 40-50 లక్షలు అనేది ఖర్చు అవుతుంది ఈచ్ సెంటర్కి, 25 బెడెడ్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సెంటర్కి. సో అందుకే ఇది ఎస్పెషలీ దానికోసం, థాలసీమియా పిల్లల కోసం, పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది ఈ వ్యాధి, కానీ మెయిన్ మాకు ఆ పిల్లలు చూసి వాళ్ళ కోసం అనేది ఈ సెంటర్ అనేది మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ప్రజలకు ఏం చెప్తారు మీ వైపు నుంచి? ఇప్పుడు ఇంత మంచి కార్యక్రమం చేపట్టారు, చాలా మందికి దీని మీద అవగాహన కూడా లేదు, అలా ఆదుకుందామన్నా మీలాగా సహాయం చేద్దామన్నా. మీ వైపు నుంచి ప్రజలకు ఏం విజ్ఞప్తి చేస్తారు ఈ ఈవెంట్ల ద్వారా కావచ్చు, సేవా కార్యక్రమం? నేను ఒకటే గుర్తు చేయాలనుకుంటున్నానండి, ఈ ఈవెంట్ అందుకే మీకు ఐఎమ్ గివింగ్ సో మచ్ ఆఫ్ సోషల్ మీడియా బైట్స్. ఎందుకంటే చాలామందికి అవగాహన ఉండదు. దిస్ ఇస్ జస్ట్ అ రిమైండర్, మీకు గుర్తు చేయటం ఏంటంటే, మీరు కొనే ఒక టికెట్ అది 300 అవ్వచ్చు, 1000 రూపాయలు అవ్వచ్చు, ఎంత కాస్ట్ అయినా అవ్వచ్చు. కానీ మీ ఖర్చు పెట్టే ఆ డబ్బు మీరు ఇక్కడ మీ కుటుంబం సమేతంగా వస్తారు, సంతోషంగా ఈ ఈవెంట్లో పాల్గొంటారు. అది ఒక ఎత్తు అవుతే, మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి, ఆ టికెట్ మీద మీరేం ఖర్చు చేస్తున్నారో ఆ ప్రతి రూపాయి మీకు నేను గుర్తు చేస్తున్నాను. దట్ విల్ గో ఫర్ ద సోషల్ కాజ్ ఫర్ థాలసీమియా పిల్లలకి, బాధ్యతలకండి. వీడియో జర్నలిస్టు నాగరత్న వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి, విజయవాడ ఇందిరాగాంధీ.